వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ ఆంజనేయులు. ఈరోజు మనతో నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ విధి విధానాలు ఏంటి, ఎందుకు చేసుకోవాలి, ఏ జాతకులకు పనికొచ్చే అవకాశం ఉంటుంది? ఒకటండి, ప్రతి దేవత కూడా అందరి జాతకులు అందరూ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం చూడండి, ఒక మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మనకుండేటువంటి సమస్యని బట్టి ఒక పలానా మాత్ర తీసుకుంటాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఎవరికి ప్రత్యేకంగా అవసరం ఉంటుంది అంటే, కుజుడు అంటే మంగళుడు, శుభము జరగాలంటే మంగళుడు బాగుండాలంటే కుజుడు బాగుండాలి. ఆ మంగళుడు కుజగ్రహం గనక పాడైంది అనుకోండి, దాన్ని కుజ దోషము అంటారు. ఓకే. కుజ దోషం ఉన్నప్పుడు జరిగేటువంటిది ఏమిటి అంటే, వాళ్ళకి ఏదైతే శక్తివంతంగా ముందుకు వెళ్ళాలో వాళ్ళు వెళ్ళలేకపోతుంటారో, ఒకవేళ ఏదైనా సరే చేయాలన్నా సరే ఎంతో ప్రయత్నం చేస్తున్నా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, ఇప్పుడు చూడండి, నా ఫోన్లో ఉంటుంది, స్క్రీన్ మీద పెట్టుకుంటాను నేను. చూశాను నేను. చూశారు కదా, అదేంటంటే కేవలం దర్శన మాత్రైన ఫలితాన్ని ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అందరికీ మనం చూడండి, అభిషేకాలు చేయాలి, ఫలానా మంత్రం చదువుకోవాలి, అలాగే కేవలం చూసినంత మాత్రాన ఫలితం. అందుకే చూడండి, ఆయన ముఖము కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో ఇది. కాబట్టి ఏమిటి, ఎవరికైనా సరే నా జీవితంలో అసలు ఎక్కడ ఏం చేస్తున్నా కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు ఒక్క అలవాటు చేసుకున్నట్లయితే, ఉదయం నిద్ర లేచిన వెంటనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూసి స్వామి ఓం స్కందాయ నమః అనుకోని కనుక వాళ్ళు నిద్ర లేచినట్లయితే, గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఇక మంగళములు ప్రారంభమవుతాయి. ఓకే. అయితే ఈ మంగళ గ్రహం ఏదైతే ఉందో, చాలామంది ఇది కుజదోషము మాట్లాడుతూ ఉంటారు. అందులో ఏమి శాస్త్రంలో లేని విషయం ఏం కాదు. కాకపోతే అది ఎక్కడుంది అనేది తెలుసుకోవాలి. చాలామంది ఏంటంటే, ఆ కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వదు, కానీ అది కాదు సార్. ఎక్కడుంటే ఏం చేస్తుండు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సప్తమ స్థానాన్ని పాడు చేస్తే మాత్రమే కుజుడు ద్వారా వివాహం విషయంలో ఘర్షణలు ఉంటాయి. అంత మాత్రం చేత వివాహమే అవ్వకూడదని రూల్ ఏం లేదు. ఇప్పుడు కొంతమందికి సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు, వెంటనే వివాహం అవ్వకూడదని లేదు. అక్కడ మనం ఏం చేయాలి, డిఫెన్స్ రిలేటెడ్, పోలీస్ డిపార్ట్మెంట్ రిలేటెడ్, సెక్యూరిటీ రిలేటెడ్ రంగాల్లో ఉండే వాళ్ళతో అయితే మళ్ళీ ఆ దోషం పోతుంది. ఎందుకంటే ఆ కారకత్వ సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో వాళ్ళకి అది కనెక్ట్ అయింది, అది మనం చూసుకోవాలి. ఇప్పుడు అదే కుజుడు కనుక 4లో ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకి ఇప్పుడు సప్తమం మాట్లాడుకున్నా 4లో ఉన్నాడు అనుకోండి, వెంటనే మళ్ళీ వివాహం జోలికి వెళ్తారు అందరూ. అలా కాదు, 4వ స్థానం అనేటువంటిది భూములు, అర్థమైందండి, భూములు, విద్య, వీటికి సంబంధించినటువంటి విషయాన్ని మనం అక్కడ చూసుకోవాలి. భూమికి సంబంధించిన విషయంలో ఏమైనా పాడైందా. ఓకే. ఏమవుతుంది, కొంతమంది చూడండి ఏదో ల్యాండ్ తీసుకుంటారు, అక్కడ ఏదో వాళ్ళకి చిన్న చిన్న గొడవలు రావడం, కబ్జా చేయడం, ఇలాంటివన్నీ ఎందుకు ఉంటాయి, ఆ కుజుడు కనుక పాపకత్తెరలో పడినట్లయితే అలా ఉంటుంది. లేదా కొంతమందికి అదే ధనయోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు కుజుడు. అలాంటప్పుడు వాళ్ళు చూడండి, కొంతమంది ఒక ల్యాండ్ తీసుకున్నారండి, ఎకరం 10 లక్షలు పెట్టి టక్కన 10 కోట్లు అయిందంటారు. అంటే కారణం ఏంటి, కుజుడు ఎంతసేపు పాపి కాదు అక్కడ, ఆయన ఎలా ఉన్నాడు. కొంతమంది పిల్లలకి చూడండి బాగా కలిసి వస్తుంది, పిల్లల ద్వారానే సపోర్ట్ ఉంటుంది, కొంతమంది పిల్లల ద్వారా వ్యతిరేకత ఉంటుంది. అవునవును. ఎందుకు, పాడైతేనేమో వ్యతిరేకత ఉంటుంది, అదే సంతానంతో బాగుంటే అదే సంతానంతో బాగుంటుంది. ఆ రకంగా చూసుకోవాలి. అయితే ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా మంగళవారము, శనివారము ఎందుకు చెప్తారు అంటే, జన్మజాతకంలో మనకి ఎన్ని యోగాలు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోండి, శక్తినిచ్చేటువంటి కుజుడు, కర్మను అందించేటువంటి శని సరిగ్గా లేకపోతే వాళ్ళ లైఫ్లో చాలా ఎక్కువ హర్డిల్స్ చూస్తారు. అవమానాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఘర్షణలు కానివ్వండి, అవన్నీ ఎక్కువగా చూస్తారు. ఆ ఎక్కువగా వాళ్ళకి ఆ ఘర్షణ యోగాలు జరుగుతున్నాయంటే పూర్వజన్మ కర్మ ఇంకా మిగిలిపోయిందని. పూర్వజన్మ కర్మని దగ్ధం చేసేటువంటి ఎనర్జీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓకే. అందుకే మీరు కనుక గమనించినట్లయితే, కుజగ్రహము ఎక్కడ ఉన్నా సరే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఉన్నా ఉదయం నిద్ర లేచిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా ఆంజనేయ స్వామి ఆరాధన ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇస్తుంది. దీనికి దీక్షలు కూడా తీసుకుంటారు కొంతమంది. అవును. దీక్ష తీసుకునేటప్పుడు ప్రత్యేకంగా ఎవరైనా సరే మంగళవారం నాడు ప్రారంభించి లేదా షష్ఠి నాడు ప్రారంభించి, స్త్రీలైతేనేమో 21 రోజు, పురుషులైతేమో 40 రోజులు కనుక దీక్ష తీసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి గతంలో ఏవైనా సరే ఆగిపోయి ఉన్నాయి లేదా భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయి, ఖచ్చితంగా 100% వాళ్ళకి క్లియర్ అవ్వడం జరుగుతుంది. చాలా ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః. వీటీవీ ప్రేక్షకులకి మరియు వీటీవీ యాజమాన్యానికి అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ శుభము జరగాలి.
ఈ వీటీవీ వల్ల నలుగురికి కొత్త విషయాలు తెలియాలి, నలుగురి జీవితాలు బాగుండాలి. శ్రీమాత్రే నమః.